బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ రూరల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఇంటిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ముట్టడించారు. తమకు పార్టీ అన్యాయం చేసిందని ఇంటి ముందు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఇక పిల్లి దంపతులు పార్టీకి రాజీనామా చేయాలని కార్యకర్తలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఒంటిపై పెట్రోల్ పోసుకుని పిల్లి సత్యబాబు ఇంటి వద్ద కార్యకర్త ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాకినాడ రూరల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఇంటిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ముట్టడించారు. తమకు పార్టీ అన్యాయం చేసిందని ఇంటి ముందు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. పిల్లి దంపతులు పార్టీకి రాజీనామా చేయాలని కార్యకర్తలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఒంటిపై పెట్రోల్ పోసుకుని పిల్లి సత్యబాబు ఇంటి వద్ద ఒక కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కాకినాడ నుంచి మా ప్రతినిధి నందిని మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో నందిని, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఏదైతే ఈ సీట్ల కేటాయింపు సంబంధించిన తర్వాత ఏదైతే తొలి జాబితా వచ్చిందో, తొలి జాబితా అనంతరం కూడా పలు నియోజకవర్గాల్లో అయితే అసమ్మతి జ్వాలలు అయితే రగులుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా కాకినాడకి రూరల్ సంబంధించి ఎవరైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో పిల్లి అనంతలక్ష్మి, వాళ్ళ సర్వేలో వాళ్ళు మొదటి స్థానంలో ఉన్నారు. వారికి సీట్ ఇస్తారనే ధీమాతో అయితే ఉన్నారు. మొన్న ప్రకటించిన సీట్లలో అయితే కాకినాడ రూరల్ అయితే జనసేనకి ఇవ్వడంతో వారంతా కూడా కార్యకర్తలంతా కూడా ఆవేదనలో ఉన్నారని చెప్పాలి. గత 2 రోజులుగా పిల్లి దంపతులు కూడా దీనికి సంబంధించి అసంతృప్తిగా ఉన్నారనే చెప్పొచ్చు. అంటే కార్యకర్తల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జనసేనకి సపోర్ట్ చేయమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ఇంటిని అయితే కార్యకర్తలంతా కూడా ముట్టడించారు. అంటే ముట్టడించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి, మీవైతే కూడా జనసేనకి సపోర్ట్ చేయమని చెప్పేసి కొంతమంది అయితే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. వీరందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు మాజీ దంపతులు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమైతే దీనికి సపోర్ట్ చేయమని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అధిష్టానం తమకి ఎటువంటి పిలుపు ఇవ్వలేదు, ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం కాకినాడ రూరల్ సంబంధించి సీటు ప్రకటించే సమయంలో కూడా వాళ్ళ రూరల్ జనసేనకి ఇస్తున్నామని కూడా మా అభిప్రాయాన్ని కూడా తెలుసుకోలేదని చెప్పేసి మాజీ అనంతలక్ష్మి దంపతులు అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధిష్టానం నిర్ణయం తర్వాతే మేము జనసేనకి సపోర్ట్ చేయాలా లేదన్నది కూడా వాళ్ళ నిర్ణయాన్ని కూడా చెప్తామంటున్నారు. మరోపక్క కార్యకర్తలు మాత్రము రాజీనామా చేయాలి అనేసి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అయితే కోరుతున్నారు. మీరు రాజీనామా చేయండి, మేమైతే మిమ్మల్ని ఇండిపెండెంట్ గా అయితే పోటీ చేస్తాము, నియోజకవర్గంలో మన బలం ఏంటో చూపిస్తామని చెప్పి కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి కింద కాసేపటి వరకు కూడా కార్యకర్తలు నినాదాలు కూడా చేశారు. వీరందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ కూడా వీరంతా కూడా
ఎట్టి పరిస్థితుల్లో మేము జనసేనకి చేయము, జనసేనకి చెయ్యాలి అంటే మేము పార్టీ నుంచి బయటకు వచ్చేసామని చెప్తున్నారు. కానీ పిల్లి సత్యబాబు దంపతులు మాత్రము ఏదైతే చంద్రబాబు పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కోసం నిన్నైతే చాలా మంది అసమ్మతి నేతలను అయితే పిలిచారు, కానీ అందులో పిల్లి దంపతులు పేరు కూడా లేకపోవడంతో వారు నిరాశ గురయ్యారని చెప్పాలి. చంద్రబాబు పిలుపు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు పిలుపు అనంతరము ఏదైతే జనసేనకి సపోర్ట్ చేయాలో సపోర్ట్ చేస్తే కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి. అవన్నీ కూడా ఆ చంద్రబాబు దృష్టిలో పెట్టిన తర్వాత మీ నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు పిల్లి దంపతులు అయితే. ఎస్ నందిని, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా పొత్తు జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ప్రధాన అజెండాగా పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కనుక చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చి ఖచ్చితంగా జనసేనకి సపోర్ట్ చేయాలంటే చేసే అవకాశాలు కనిపిస్తుంది, లేదంటే కార్యకర్తల మాట విని ఇండిపెండెంట్గా లేకపోతే పార్టీ మారి యోచన ఏమైనా కనిపిస్తూ ఉందా? అంటే గత 2 రోజులు చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలోని ఇటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూసుకున్నట్లయితే జగ్గంపేట జనసేన ఇన్ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర అయితే 2 రోజులుగా అక్కడ సమీపంలో వాళ్ళ కులదేవత అమ్మవారి గుడి దగ్గరే ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకున్నారు. నాకు చాలా అన్యాయం జరిగింది, నేను ఎంతో ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేశాను, నాకు చాలా అన్యాయం జరిగిందని తన కుటుంబంతో సహా నేనైతే చనిపోతాను, ఎట్టి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటకైతే కట్టుబడి ఉండి టీడీపీ గెలుపు అనంతరము గెలుపుని గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత నేను చనిపోతానని చెప్పేసి ఆయన కూడా శపథాలు చేసిన పరిస్థితి చూసాము. నిన్న రాత్రి తాజాగా పెద్దాపురం సంబంధించి పెద్దాపురం ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో నిమ్మకల చినరాజప్ప 2 దఫాలుగా అయితే పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. 3వసారి కూడా ఆయనకే సీటు కేటాయించడంతో తుమ్మల బాబు జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తుమ్మల బాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా పార్టీకి కట్టుబడి ఉన్నాం అంటే ముందు నుంచి కూడా మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఈ పొత్తులు కూడా ఒక కారణం ఏంటంటే అధికార పార్టీని దించాలని ఒక పొత్తును అయితే పెట్టుకున్నారు. కానీ ఆ పొత్తులో కొన్ని ఏదైతే త్యాగాలు చేయాలంటే ఆ అధినేతలు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా దానికి కట్టుబడి ఉన్నట్లుగా తెలియడం. ఎందుకంటే కొంతమంది ఆశావాహులు ఉంటారు, వాళ్ళంతా కూడా సీటు మీద ఆశలు పెట్టుకునే వారు ఉంటారు. వాళ్ళని కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎవరికైనా మాట వినే పరిస్థితి అయితే లేదు. కాకినాడ రూరల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది, పెద్దాపురంలో కూడా అదే పరిస్థితి నెలకొందని చెప్పాలి. అటు జగ్గంపేటలో కూడా అదే పరిస్థితి నెలకొంది. మరి ఇది అధిష్టం ఇంకా వీళ్ళకి ఎవరిని పిలవలేదు, మరి వీళ్ళతో కూడా సంప్రదింపులు కూడా చేయలేదు. మరి ఏ విధంగా వీళ్ళని బుజ్జగిస్తారన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే కాకినాడ రూరల్ సంబంధించి మాత్రం మీరన్నట్లుగా కార్యకర్తల నిర్ణయం అయితే ఒకటే ఉంది, సత్యబాబు అనే వ్యక్తి టీడీపీకి అయితే రాజీనామా చేయాలి, ఆ దంపతులతో మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేయించాలి, ఎలాగైనా మనం నెగ్గుతామని ఒక ఒపీనియన్ లో అయితే ఉన్నారు. మరి దీన్ని అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని.